మరపురాని మహానేత, మరణం లేనటువంటి మహనీయుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ సోదరుడు శాసన మండలి సభ్యుడు నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను, నాతో పాటు సీనియర్ శాసనసభ్యులుగా ఉండి ఈరోజు నియోజకవర్గ పరిశీలకులుగా, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులుగా వ్యవహరిస్తున్నటువంటి మా పెద్దన్న జంకే వెంకటరెడ్డి గారు, స్థానిక నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్నటువంటి మహానేత విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారు పరిపాలన మీద చెరగని ముద్ర వేయడంతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించి అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఆద్యుడుగా, నెల్లూరు జిల్లా అభివృద్ధికి ఇతోధికంగా కృషి చేసినటువంటి నాయకుడిగా ఈరోజు మన అందరం కూడా ఆయన్ని ఈరోజు ఆయన చూపినటువంటి చొరవని తప్పనిసరిగా ప్రశంసించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా నేను అభిప్రాయపడుతున్నాను. రైతులకు సంబంధించి రైతుల స్వప్నం, చిరకాల కోరిక అయినటువంటి సంగం నెల్లూరు బ్యారేజీలను సాధించడంలో కానీ, వాటిని ఆధునీకరించడంలో కానీ, వాటితో పాటు ఎన్నో సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు అనేక సార్లు శంకుస్థాపన చేసిన కార్యరూపం దాల్చినటువంటి నెల్లూరు జిల్లాలో ఒక పోర్టు ఉండాలనేటువంటి దానికి కృష్ణపట్నం పోర్టు నిర్మాణం కానీ, అనేక రకాలైనటువంటి సజ్జలు తీసుకొచ్చి పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు నిరుద్యోగులైనటువంటి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వడం కానీ, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు మనం చెప్పుకుంటూ పోతే ₹2 కిలో బియ్యం దగ్గర నుంచి, ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి, ఆ రోజుల్లో ఉన్నటువంటి ₹75 చాలని పెన్షన్ ₹200 పెంచి ఇవ్వడం దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి వ్యక్తి. జలయజ్ఞం, ఇందిరమ్మ పేరిట ఇటు అభివృద్ధి అనేటువంటిది పరుగులు పెట్టించినటువంటి ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. అదే విలువ, అదే విశ్వసనీయత, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి గుణాలని పుణికి పుచ్చుకొని ఈరోజు 5 సంవత్సరాల పాలన పాటు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఆయన ఎక్కడా కూడా రాజీలైనటువంటి పోరాటం చేశాడు. ఎక్కడ ప్రజలకు ఇచ్చినటువంటి మాట తప్పకూడదని చెప్పి ఈరోజు ఓటమికి సిద్ధపడ్డాడు తప్ప ఈరోజు గెలవాలనేటువంటి లక్ష్యంతో ఏదో ఒకటి ఇవ్వాలనేటువంటి ఆలోచన చేయలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి నిన్నటి రోజు పాపం తన తండ్రి లాంటి ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి 30 సంవత్సరాలు నేను పూర్తి చేసుకున్నాను అని చెప్పి మాట్లాడడం సిగ్గు చేయటం అనేటువంటి విషయం. కాబట్టి ఈరోజు మరలా మనం ఈరోజు మహానేత రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుకోగలడం ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఇది నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఈరోజు గడిచిపోతే రేపు మర్చిపోయేటువంటి ఈ రోజుల్లో దాదాపు 16 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని గుర్తుంచుకొని కంటతడి పెడుతున్నారు అంటేనే రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లో ఎటువంటి చెరగని ముద్ర వేశాడనేటువంటిది అర్థమైపోతుంది. కాబట్టి ఆ మహానేత ఈరోజు మరణించినటువంటి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ, మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి నా తమ్ముడు శాసన మండలి సభ్యుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి, స్థానికంగా ఉండేటువంటి నాయకులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భముగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు, నెల్లూరు జిల్లా అధ్యక్షులు అన్న గోవర్ధన్ రెడ్డి అన్న గారు, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్న గారు, పూజితమ్మ గారు, ఇక్కడికి విచ్చేసిన స్థానిక నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులందరికీ, మీడియా వారికి, పాత్రికేయుల నమస్కారాలు. మరొక మహోన్నతమైన వ్యక్తిని ఈరోజు మరోకుండా 16 సంవత్సరాలుగా గుర్తుంచుకుంటూ, ఇంకా రాబోయే కాలంలో కూడా ఈ మహనీయుని బహుశా తరతరాలు గుర్తుపెట్టుకుంటుందనేది ఈనాడు మనమందరం అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలు చూస్తున్నాం. జలయజ్ఞం కానీ, 108, 104, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబరెన్సు, మరి అలాగే మహిళలకు డాక్రాలు రుణమాఫీ కానీ, రైతు రుణమాఫీ కానీ, ఇవన్నీ కూడా
చేసి ప్రజల హృదయాల్లో నిలిచిన ఒక మహోన్నత వ్యక్తి ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్. మరి ఈనాడు చూస్తున్నాం పరిపాలన ఎలా ఉంది అనేది మీ అందరికీ తెలుసు. మరి ఆ మహోన్నతమైన వ్యక్తి కుమారుడిగా జగనన్న చేసిన కార్యక్రమాలు కూడా గత 5 సంవత్సరాల్లో మరి ఎవ్వరూ కూడా మరవకుండా నా తండ్రి మాదిరిగా ప్రజల హృదయాల్లో నేను కూడా నిలవాలి, అలాగే ఆయన ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు నేను వేయాలి అని 5 సంవత్సరాల్లో బ్రహ్మాండమైన పాలన అందించి బీదవారికి అన్ని వర్గాల వారికి కూడా 138 పథకాలు ఇచ్చిన మహోన్నతమైన వ్యక్తి మరి రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్. మరి ఈరోజు మనం చూస్తున్నాం ప్రజాపాలన ఎలా ఉంది, ఎవరికి ఏం చెప్తున్నారు, చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉంది. కాబట్టి ఈరోజు మనమందరం కూడా మహోన్నతమైన వ్యక్తి ఒకనాడు నేనున్నాను, విన్నాను, కన్నాను, మీ అందరికీ కూడా నా శాయశక్తుల అన్ని విధాల సంక్షేమ అభివృద్ధి చేస్తాను అని మరి చెప్పిన డాక్టర్ వైఎస్ఆర్ గారు లేకపోయినా మన హృదయాల్లో 5 కోట్ల ఆంధ్రుల హృదయాల్లో నిలిచిన వ్యక్తి డాక్టర్ వైఎస్ఆర్. అలాంటి మహనీయుని ఈరోజు మనము తరతరాలుగా అనుకోవాలి. రేపు రాబోయే భవిష్యత్తులో కూడా డాక్టర్ వైఎస్ఆర్ పాలన చెయ్యాలి అని రాబోయే నాయకులు కూడా చెయ్యాలి అని ఇక్కడి నుంచి నేను తెలియజేస్తూ మరి ఆ మహోన్నత వ్యక్తిని ఎంతో రుణపడి మనం ఉన్నాం. ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల్లో ఎవ్వరూ కూడా చేయకుండా జాతీయ స్థాయిలో ఒక డాక్టర్ వైఎస్ఆర్ చేసినారని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారులు కూడా ఆనాడు అన్నారు. కాబట్టి ఈరోజు మనము ఆయన 16వ వర్ధంతి సందర్భముగా ఘనమైన నివాళులు అర్పించి ఈ నెల్లూరు జిల్లా పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు, ఓటర్లకు, నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు. పెద్ద పెద్ద గొంతులు మా వినపడతాయి. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పించుకుంటున్నాము. రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడడానికి నా వయసు, అనుభవం కూడా సరిపోదేమో. అంత గొప్ప మహనీయుడి గురించి మాట్లాడే అవకాశం నాకు ఈరోజు దక్కింది. నాకు ఎంతో సంతోషంగా ఉంది. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా కానీ ఆయన జనాల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయి ఉన్నాడు. బహుశా మన కుటుంబ సభ్యులు కూడా చనిపోయాక మనం కొంతకాలం తర్వాత ఆ బాధ నుంచి తేరుకోగలుగుతాము, బయటకు వస్తాము, మామూలు మనుషులు అవుతాం. అయితే రాజశేఖర్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలైనా కానీ జనాలు ఈరోజు మర్చిపోకుండా ఒక భగవంతుడిలాగా ఆయన్ని గుర్తు చేసుకుంటారు. అంత మహోన్నతమైన వ్యక్తి. ప్రజలకు ఆయన చేసినటువంటి మంచి అంతా ఇంత కాదు. ఆ పాలన మళ్ళీ ఆయన కొడుకైనటువంటి జగనన్న పాలనలో చూసాము. జనాలకి తండ్రి చేసిన దానికి మించి మంచి చేయాలన్నటువంటి ఆలోచన జగనన్నది. ఆలోచన ఆచరణలో కూడా వచ్చింది. ప్రజలు ఆయన పాలనలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రజలందరి ఆశీస్సులతో, ఆ మహానేత రాజశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులతో మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రిగా వచ్చి జనాలను అలాగే పాలించాలని కోరుకుంటున్నాను. 5 సంవత్సరాల పాలనలో ఆయన తీసుకొచ్చినటువంటి వినూత్నమైనటువంటి మార్పులు అన్నీ కూడా యావత్ భారతదేశానికి ఒక మార్గనిర్దేశనమైనవి. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, ఈ 4గింటిలో కూడా ఆయన తీసుకొచ్చినటువంటి రెవల్యూషన్స్ మామూలు రెవల్యూషన్స్ కాదు. విద్యకు వచ్చేటప్పటికి భారతదేశంలో ఎవ్వరూ కూడా ఆలోచించిన విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అందరితో సమానంగా ఈబీసీలకు కూడా అందరికీ ఏ కులం కానీ మతం కానీ చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఉన్నత చదువులు చదువుకునే దానికి ఫస్ట్ స్టెప్గా రాజశేఖర రెడ్డి తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా వైద్యానికి తీసుకొచ్చేటప్పటికి ఆరోగ్యశ్రీ ప్రతి పేదవాడు కూడా ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో క్యూలో నిలబడుకొని ఏదో చాలని మందులు తీసుకోకుండా ఏ కార్పొరేట్ హాస్పిటల్లోనైనా తనకు నచ్చిన హాస్పిటల్లోకి వెళ్ళి అతని ఆరోగ్యాన్ని చూపించుకునే విధంగా, సగర్వంగా చూపించుకునే విధంగా ఆరోగ్యశ్రీని తీసుకొచ్చినటువంటిది. కానీ అలానే ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే రోడ్డు మీద ఒక డెడ్ బాడీ కనుక కనపడినా కూడా, లేదా దెబ్బలతో కనపడినా కూడా అతని దగ్గరికి పోవడానికి కూడా మళ్ళా మన మీద కేసులు వస్తాయని ఒక్కరు కూడా ముందుకు రాని పక్షంలో 104 కానీ 108ని కానీ తీసుకొని వచ్చి ఒక రెవల్యూషన్, అంటే ఎక్కడ ఏమున్నా కూడా
కేవలం 5 నిమిషాల్లో వచ్చి ఆ బాగలేని మనిషిని హాస్పిటల్కి తీసుకుపోయే ఒక వ్యవస్థని తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అలానే వ్యవసాయానికి తీసుకొచ్చేటప్పటికి ఫ్రీ పవర్ ఇవ్వడం కానీ, రైతులకి ఫ్రీ పవర్ ఇస్తే ఆ కరెంటు తీగల మీద బట్టలారేసుకోవాల్సి వస్తుందని చెప్పిన చంద్రబాబు నాయుడికి కళ్ళు తెరిపించేలాగా ఫ్రీ పవర్నిచ్చి చక్కగా ఆయన ఉన్నటువంటి గవర్నమెంట్లో ఆయన ఇవ్వడం కానీ, ఈ రోజుకి కూడా దాన్ని అమలు చేసే పరిస్థితిని తీసుకొని వచ్చినారు ఆ పవర్ గురించి. అలానే 2 రూపాయల కిలో బియ్యం తీసుకురావడం కానీ, అలానే ఉపాధికి వచ్చేటప్పటికి అనేకమైనటువంటి వ్యవస్థలు మన నెల్లూరులోనే కనుక తీసుకుంటే శ్రీ సిటీ కానీ, కృష్ణపట్నం పోర్టు కానీ, ఇలా అనేకమైనటువంటి వ్యవస్థలను తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా, ప్రతి ఒక్కరికి ఒక ఉపాధి అవకాశం కలిగేలాగా చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. వాటన్నిటినీ కొనసాగించేలాగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా మనం చూసినాం. ఈరోజు మనం ఒక చీకటి రోజులను చూస్తూ ఉన్నాం. ఈ చీకటి రోజులను చూసిన తర్వాత మాత్రమే రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిపాలన కానీ, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన గురించి కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చక్కగా చెప్పుకోగలుగుతూ ఉన్నారంటే, ఈ పరిపాలనలో, ఈ అక్రమమైనటువంటి పరిపాలనలో, ఈ చీకటి పరిపాలన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి యొక్క విలువ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందని తెలియజేస్తూ, ఈరోజు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు కానీ, అలానే జంక్యా వెంకటరెడ్డి గారు కానీ, అలానే పూజితమ్మ కానీ, అలానే మా వైఎస్ఆర్సీపీ పార్టీ సిటీలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి విచ్చేసి నివాళులు అర్పించడం చాలా సంతోషంగా ఉంది. హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.